ఆ! ఇప్పుడు ఈ 2 ప్రోగ్రామ్ మీద ప్రోగ్రామ్ రాస్తా చూడండి. 2 డైమెన్షన్ మీద. నేను డిక్లేర్ చేశాను రోస్, కాలమ్స్. దీని యొక్క సైజ్ చూడండి. అరే ఆఫ్ ఐ అండ్ జే. ఇది వెరీ ఇంపార్టెంట్. అరే ఆఫ్ ఐ, జే. నెక్స్ట్ ఏంటి? ఇనిషియల్ ఎందుకు వాడతాం తెలుసు. ఈ స్టేట్మెంట్స్ ఇనిషియలైజేషన్ చేయడానికి. నెక్స్ట్ బిగిన్ తో స్టార్ట్ అయింది, ఎండ్ తో ఎండ్ అయింది. ఎండ్ మాడ్యూల్, ఎండ్ మాడ్యూల్. నెక్స్ట్ ఫర్ ఈచ్. ఇది 2D అరే. కాబట్టి ఏం చేస్తామంటే డిక్లరేషన్ ఎలా చేస్తాం? అరే నేమ్. ఫర్ ఈచ్ అనేది ఇండెక్స్ ఎన్ని 0 నుంచి అప్ టు ఎండ్ ఇన్ఫినిటీ వరకు చెక్ చేసుకుంటుంది ఎంత వరకు ఉన్నాయని. అరే ఆఫ్ ఐ, జే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏమవుతుంది? డాలర్ డిస్ప్లే చేయాలి వాల్యూని. డాలర్ డిస్ప్లే అంతా ఇది రాస్తాను. అరే ఆఫ్ ఐ, అరే ఆఫ్ జే ఈక్వల్ టు పర్సెంటేజ్ డి. యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తానంటే ఈ అరే ఆఫ్ ఐ, జే కూడా వాల్యూస్, ఇంటిజర్ వాల్యూస్ కాబట్టి ఈ ప్లేస్ లో కూడా పర్సెంటేజ్ డి రాయాలి నేను. ఇది కూడా పర్సెంటేజ్ డి అంటే ఇంటిజర్. దీన్ని బ్లాక్ తో రిప్రజెంట్ చేస్తాను నీట్ గా. డిఫాల్ట్ వాల్యూస్. నెక్స్ట్ ఇదేంటి? ఐ, జే. ఇది జే. ఇదేంటి? అరే ఆఫ్ ఐజే. దాని వాల్యూ కోసమే. మీరు ప్రాక్టీస్ చేస్తారు. సి లాంగ్వేజ్ బాగా వస్తే ఇది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈ పర్సెంటేజ్ ఈ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి, ఈ పర్సెంటేజ్ ఈ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి, ఇప్పుడు ఈ పర్సెంటేజ్ ఈ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి. మీరు ఇప్పుడు దీన్ని రన్ చేశారనుకోండి. దీన్ని ఇప్పుడు రన్ చేసి ఏమైనా చూద్దాం ఒకసారి. ఎలా రన్ అవుతుంది? ఈ బిగిన్ ఎండ్ ఇది ఒక లూప్. ఇది ఒక లూప్ ఎలా రన్ ఓకే చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ ఇక్కడికి వస్తుంది వెరిలాగ్ కంపైలర్. ఫర్ ఈచ్ అరే ఆఫ్ ఇనిషియల్ అయ్యేంత వాల్యూ 0. నెక్స్ట్ జే వాల్యూ 0. ఇంటూ ఐ కామా జే ఇవ్వండి, ఇవ్వకపోండి, నో ప్రాబ్లం. ఇవ్వండి, ఏం కాదు. ఇది ఇద్దాం. కొన్నిసార్లు ఎర్రర్స్ రావచ్చు వేరే కంపైల్స్. ఇంటూ ఐ కామా జే డిక్లేర్ చేయండి, నో ప్రాబ్లం. ఐ కామా జే ఫర్ ఐ 0 స్టార్ట్ అయింది, కిందకి వస్తుంది డాలర్ డిస్ప్లే అరే ఆఫ్ 0 ఐ వాల్యూ 0. సో 0 పర్సెంటేజ్ 0 లొకేషన్ ఎంత ఉంది? 0 లొకేషన్ 1. నెక్స్ట్ మళ్ళీ కంపైలర్ ఇక్కడికి వెళ్తుంది. అరే ఇండెక్స్ 0 నుంచి ఎంత వరకు ఉంది? ఇండెక్స్ 6 వరకు 6 వరకు ఉంది. అప్పటి వరకు రన్ అవుతానే ఉంటుంది లూప్. నెక్స్ట్ అరే ఆఫ్ 0 అరే ఆఫ్ 1 అరే ఆఫ్ 0 అరే ఆఫ్ 1 0 1 100. ఈ విధంగా అవుట్పుట్ ప్యాటర్న్ వస్తుంది అప్ టు నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? అరే ఆఫ్ 0 1 అయిపోయింది. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? అరే ఆఫ్ 2 అంటే ఇది 0తో ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. చూడండి ఇక్కడ 0 ఇండెక్స్. నెక్స్ట్ అరే ఆఫ్ 1 0 అరే ఆఫ్ 1 0 ఎక్కడ వరకు? 1 0 2 అప్ టు ఇక్కడ వరకు వస్తుంది. ఇది చెక్ చేసుకుంటుంది ఫర్ ఈచ్ అనే లూప్. ఈ ఫర్ ఈచ్ అనే లూప్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ని చెక్ చేసుకుంటూ ఉంటుంది, ఇండెక్స్ ని. ఇది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని స్క్రీన్ రికార్డింగ్ సిమ్యులేషన్ చేసేప్పుడు చూద్దాం. సిమ్యులేషన్ చేసేటప్పుడు మనకు అర్థమైంది. సిమ్యులేషన్ టైంలో సిమ్యులేషన్ ఎందుకంటే ఇక్కడ మెమరీ అలొకేషన్ ఉంటుంది. మెమరీ అలొకేషన్ సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మెయిన్ అసలు సిస్టమ్ విభాగం మొత్తం ఇదే. డేటా టైప్స్ లో ఈ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే చెప్తాను నేను. ఓకే, ఇంతే.